హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. డిఎస్సి పాఠశాల వెయిటేజ్లో మనకు మార్పు అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఒక మంచి వివరణ అనేది ఈనాడు పేపర్లో రావడం జరిగింది. బోధన శాస్త్రానికి 4 మార్కుల పెంపు అనేది జరిగింది. కంటెంట్ అనేది మనకు 40 మార్కులకి కుదింపు చేసినట్లుగా తాజాగా సమాచారం అనేది రావడం జరిగింది. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కూడా మనకు భారీగా పెంచినట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి మనం పూర్తిగా సమాచారం పరిశీలన చేద్దాం. డిఎస్సి పాఠ్యాంశాల సిలబస్ వెయిటేజీలో మార్పు అయితే చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త వెయిటేజీని రూపొందించారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమీక్షలో ఆమోదం అనంతరం దాని పరీక్షల నిర్వహణ విభాగానికి అయితే అప్పగించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు గతంలో విషయం మనకు కంటెంట్కి సంబంధించి 44 మార్కులు ఉండగా ఇకపై 40 మార్కులకు కుదిస్తున్నారు. ఈ 4 మార్కుల వెయిటేజీని బోధన శాస్త్రం అంటే మెథడాలజీకి అయితే ఇవ్వనున్నారు. దీంతో బోధన శాస్త్రం నుంచి 20 మార్కులకు ప్రశ్నలు అయితే రానున్నాయి. మొత్తం 80 మార్కులకు 160 ప్రశ్నలు అయితే ఇవ్వనున్నారు. ఓకే, కొత్త విధానం ప్రకారం స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్ కి ఏ విధంగా ఉంటుందని పరిశీలన చేద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ ఉంటుంది. సైకాలజీ 5 మార్కులు, కంటెంట్ 40 మార్కులు, బోధన శాస్త్రం అంటే మెథడాలజీ మనకు 20 మార్కులు ఉంటుంది అనమాట. హెచ్జిటీలో కూడా మనకు మార్పు అనేది వస్తుంది. ఈ హెచ్జిటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష కలిపి 100 మార్కులకి అయితే ప్రశ్నపత్రం అయితే ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు అయితే ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకి అర మార్క్ అనేది ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ అండ్ వర్తమాన వ్యవహారాలు 5 మార్కులు, మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 5 మార్కులు అండ్ సైకాలజీ 10 మార్కులు, లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 చూసినట్లయితే మనకు ఆప్షనల్గా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీళ్ళు సింపుల్గా లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 అని ఇచ్చారు. లాంగ్వేజ్ 1 60 మార్క్స్ ఉంటుంది. సో లాంగ్వేజ్ 2 16 మార్క్స్ ఉంటుంది. గణితం 16 మార్కులు, సామాన్య శాస్త్రం 16 మార్కులు, సాంఘిక శాస్త్రం 16 మార్కులు అయితే ఉంటుందన్నట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉండబోతుంది. అండ్ తర్వాత వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుకు సంబంధించి సమాచారం చూద్దాం. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను కూడా పెంచనున్నారు. ఉత్తర్వులు మంగళవారం మనకు పాఠశాల విద్యాశాఖ అందే అవకాశం అయితే ఉంది. జెడ్పీ, ఎంపీపీ పురపాలక పాఠశాలలు కలిపి ఇటీవల 47 పోస్టులు ప్రకటించగా వీటిని 350కి పెంచనున్నారు. ఇవి కాక గిరిజన సంక్షేమ శాఖ, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ పోస్టులు కూడా కలనున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఆర్ఐఐ మనకు రిజర్వేషన్ రోషన్ కూడా పూర్తి చేశారు. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 350 పోస్టులకు డిఎస్సి నిర్వహణకు ఆ శాఖ ఆమోదం తెలిపినా ఇంతవరకు కూడా పూర్తి వివరాలు అయితే అందించలేదు. ఈ విధంగా మనకు వ్యాయామోపాధ్యాయ పోస్టులు కూడా చాలా ఎక్కువగా కలవనున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. ఓకే, సో ఈ యొక్క వీడియోలో మీరు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి అండ్ హెచ్జిటీకి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉండబోతుంది, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అయితే ఉన్నట్లుగా తాజాగా సమాచారం ఉంది అనే విషయాన్ని మీరు పరిశీలన చేశారని అయితే ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.